శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీదేవి భాగవతం దశమ స్కందం. శ్రీదేవి సతిరూపను అనుగ్రహించుట. నారద మహర్షి నారాయణుని దేవీ చరిత్ర చెప్పమనగా అతడు ఇట్లా చెప్పనారంభించెను. శ్రీదేవి చరిత్ర పాపము నశింపచేయునది, భక్తిని సంపదను కూడా ఇచ్చున్నది. పూర్వము బ్రహ్మ మనస్సు నుంచి స్వయంభూ మనువు జన్మించెను. శతరూపయు బ్రహ్మ మానసపుత్రికే. ఆమె ధమ్మస్వరూపిణి. స్వయంభూ మనువు ఆమెను భర్తగా చేసుకొనెను. మనువు పరమ పవిత్రమైన పాలసముద్రం చేరి అచ్చట శ్రీదేవిని ఆరాధించెను మరియు 100 ఏళ్ళు తపస్సు చేసెను. అతని తపస్సునకు ప్రసన్నయ్యే దేవి వరము కోరుకొనమనెను. అంతటా దేవతలకు దుర్లభములైన వరములను అతడు కోరెను. దేవి విశాలక్షి, నీ కటాక్షముచే బ్రహ్మ లోకమును సృష్టించుచున్నాడు, వైకుంఠుడు పాలించుచున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు, దేవతలందరినూ దివ్యశక్తి వల్లనే వర్తిల్చున్నారు. నీవు నాకిప్పుడు వరమియ్యదలిచించో నేను చేయి సృష్టి కార్యంలో ఎటువంటి విగ్రహములు కలగకుండా ఉన్నట్లు వరమిమ్మనెను. నీ కోరిక ప్రకారం అంతయు జరుగుగలదని దేవి ఆనతిచ్చినది. నీకు వశంకరులైన పుత్రులు పుట్టుదురు. వత్స, నీవు నాపై భక్తి కలిగి ఉండుము. చివరకు నీవు నా స్థానమును చేరగలవు అని పలికి అతడు చూచుచుండగానే వింధ్రపర్వతం పైకి వెళ్ళాను. వింధ్రవాసిని విష్ణు సోదరి యొక్క దేవి భక్తజన సులభ వరప్రద. ఋషులు సుత మహర్షిని ఇట్లా ప్రశ్నించిరి. మహర్షి, ఆ వింధ్రపర్వతం ఎవరు? అది పైకెదిగి సూర్యమడలిని ఎలా అడ్డగించెను? అగస్త్యముని దాన్ని పెరగనీయక ఎట్లా ఆపు చేయగలిగాను అని అడుగగా సూతుడు ఇట్లా చెప్పనారంభించెను. వింధ్రపర్వతం అన్ని పర్వతంలోకి శ్రేష్టమైనది. అది మహావృక్షములు గల వనములతో వెలసిల్లుచున్నది. అనేక జంతువులు నివసిస్తున్నవి, నదులు ప్రవహిస్తున్నవి. గంధర్వ కిన్నెర కింపురుషాదులు అందు విహరించుచుందురు. ఫలవృక్షములు చాలా కలవు. నారదుడు ఒకప్పుడు దీనిని సందర్శించెను. ఆ పర్వతాధిష్టాన దేవత మునికి ఆతిథ్యముసగెను మరియు మునితో ఇట్లనెను. మహాత్మా, మీ రాక వలన నా స్థానము పవిత్రమైంది. సూర్యుని గమనం వల్లే మీ రాకయు మేలుకొరికే జరుగును. మీ మనస్సులోని విషయమును తెలుపుడనగా నారదుడు ఇట్లు పలికెను. పర్వతశ్రేష్ఠమా, నేను సుమీర పర్వతాన్ని చూచుచున్నాను. నేనిక్కడి ఇంద్రాది దిక్పాలకుల భవనములు మేరు పర్వతములకు నలువైపులా ఉన్నట్లు చూసి తిని, ఆ భవనములు అనేక సుఖభోగమును కలిగించుట చూచి తిని మహర్షి నిట్టూర్పు విడిచెను. వింధ్యపర్వతం అతనిని చూసి ఈ నిట్టూర్పుకి కారణమేమని అడుగగా నారదుడు ఇట్లు చెప్పసాగెను. హిమవత్ పర్వతము గౌరికి తండ్రి హిమవంతుడు. శివుని సంబంధం వల్ల పర్వతములన్నింటిలోకి పూజ్యుడయ్యను. కైలాసము శివుని నివాసస్థానం. అది పాపములు నశింపచేయుటచే పర్వతముల్లో మిక్కిలి పూజింప తగినదాయను. సూర్యుడు గ్రహ నక్షత్రగణములతో మేరు పర్వతములకు ప్రదక్షిణ చేయుచున్నాడు. ఈ భూమిపైన ఉన్న పర్వతములన్నిటిలోనూ తనను మించిన పర్వతమే లేదని మేరువు తలుచుచున్నది. దాని స్వాభిమానము దర్పము చూసి నాకు నిట్టూర్పు వచ్చిందని చెప్పి, గొప్ప తపస్సంపన్నమైన మా కిట్టి అభిమానము లేదు, నేనింక పోయి వత్తునని పలికెను. పిమ్మట దేవర్షి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాను. ముని వెళ్ళిన పిమ్మట వింధ్రపర్వతము తీరని విచారంలో మునిగెను. అతని హృదయంలో దుఃఖం చెలరేగి శాంతి లేకుండాను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? మేరువును గెలుచుటెట్లు? నా మనస్సు నాకు శాంతి ఎట్లా లభించును? పూర్వము మహాత్ములు ఎంతగానో నన్ను పొగిడిరి. ఇప్పుడు నా కులము బలము పౌరుషము మేరువు ముందు దిగదుడుపుగా ఉన్నవి. మేరువుని గెలుచుటెట్లు అని మనస్సులో చెడుతలంపు రేకెత్తెను. ప్రతి దినము సూర్యుడు మేరుపర్వతములకు ప్రదక్షిణ చేయుచున్నాడు. అందుకే మేరు అంతగా గర్వపడుచున్నది. నేనిప్పుడు నా శిఖరములను పెంచి సూర్యగమనమునకు ఆటంకం కలిగించెదను. అప్పుడు సూర్యుడు ముందుకు సాగలేడు, మేరుపర్వతమునకు ప్రదక్షిణ చేయజాలడు. ఇట్లు నేను సూర్యుని మార్గమునకు అడ్డు తగిలించో మేరుపర్వత గర్వము అప్పుడు సర్వము దిగిపోవును అని నిశ్చయించుకొని వింధ్రపర్వతము తన శిఖరములతో ఆకాశము వరకు చూపెరిగారు. సూర్యుడు ఎప్పుడు ఉదయించును, నేను ఎప్పుడు అతన్ని అడ్డగింతును అని తలపోయిచుండగానే రాత్రి గడిచిపోయినది. సూర్యకిరణములచే గాఢాంధకారం తొలగిపోయాను. తెల్లవారింది. ఉదయాద్రిపై సూర్యుడు ఆవిర్భవించెను. తన కిరణములచే వెలుగులు విరజుమ్ముచుండెను. కమలములు వికసించినవి. పాహరణ కార్యక్రమాలన్నీ జరుగుచుండెను.
అంతర్గతమగు వింధ్యపర్వతం పెరుగుదలచ్చి భాస్కరుని రథగమనం మందగించెను. సూర్యుని సారథైన అనూరుడు ముందుకు సాగలేక సూర్యునితో ఇట్లు పలికెను: గర్వంతో వింధ్యపర్వతం పైకి పెరుగుచున్నది, నీవు ప్రదక్షిణించు మేరుతో అది పోటీకి దిగినది అని పలుకగా సూర్యుడు చింతాక్రాంతుడైనాడు. ఆహా, ఎంత వింత! గగన మార్గం కూడా అడ్డగింపబడుచున్నది. నా గుర్రములు ఆగిపోయినవి. దైవబలం గొప్పది. చిరకాలము త్రోవలో నడ్డుగా ఉండి వీని నెట్లు సహింతును. నా సంచారం ఆగినచో లౌకిక వైదిక కార్యములన్నీ సక్రమంగా జరగనేరవు. పాశ్చాత్యులు దక్షిణాత్యులు తెల్లవారలేదని కన్నులు తెరవరు. తూర్పున ఉత్తరమున ఉన్న ప్రజలు తీవ్ర తాపంతో మగ్గిపోచున్నారు అని సూర్యుడు విచారించెను. ఇంద్రాది దేవతలు ఏమీ చేయుటకు తోచక విచారణలో మునిగిండిరి. తర్వాత దేవతలందరూ బ్రహ్మను ముందుంచుకుని వెళ్ళి శివుని శరణవేడిరి. పెక్కు విధముల వినయంతో నమస్కరించి చంద్రశేఖరుడు శివుని ప్రార్థించి ఇట్లు స్తుతించిరి: గణాధ్యక్ష, పార్వతీ సేవిత పాదపద్మ, భక్తులకు అష్టమ సిద్ధులు ఉసంగు మహాదేవా, నీకు జయమంగళం. మహామాయను కూడి విరసిల్లు పరమాత్మ, వృషభవాహన, అమరేశ్వర, కైలాసవాస, అహిర్పుత్ర, మాన్య, మను, మానద, అజ, బహురూప, సాత్వరామ, శంభు, గణనాథ, దేవ, గిరీశ, నీకు నమస్కారములు. దేవా, యోగివర్య, మహావిభూతిదాయక, మహావిష్ణు సన్నుత, విష్ణురూప, విష్ణు హృదయ కమలవాస, మహాయోగరత, యోగగమ్య, యోగరూప, యోగీశ, నీకు నమస్కారములు. దేవా, యోగివర్య, యోగి ఫలదాయక, దయాసాగర మూర్తి, దీన దయాపర, కాల కాలకాల, నీకు నమస్కారములని స్తుతించిరి. ఇట్లు స్తుతించగా శివుడు నవ్వుతూ దేవతలతో మీ కోరికల్ని తీర్చదనని పలికెను. అప్పుడు దేవతలు ఇట్లనిరి: సర్వదేవేశ, గిరీశ, చంద్రశేఖర, మహాబల, మాకు మేలు కలుగు వెలుగుబాటను చూపించుము. వింధ్యమను పర్వతము మేరు పర్వతంతో పోటీపడి ఎత్తు పెరిగి సూర్యగమనముకు అడ్డు నిల్చెను. అది అందరికీ బాధను కలిగించుచున్నది. ఈశాన, అనగా దాని పెరుగుదల ఆపుము. సూర్యుని గమనం ఆగించు కాలం తెలియదు కదా. లోకంలో స్వాహాస్వధాకారాలన్నీ ఆగిపోయినవి. నీకంటే మాకు దిక్కెవరు? గిరిజాపతి, దేవా, దయచూడుము, మా దుఃఖమును తొలగింపుము అని వేడిరి. అప్పుడు భగవంతుడు ఇట్లనెను: దేవతలారా, వింధ్యపర్వతం పెరుగుదలను నేను ఆపజాలను. ఈ విషయం అంతేను శ్రీ మహావిష్ణువుకు తెలిపెదము. మనకందరూ ఆత్మప్రభువు, పూజ్యుడు, కారణరూపుడు అతడే. గోవిందుడు, భగవానుడు, విష్ణువు సర్వకారణ కారణుడు. అతని వద్దకు వెళ్ళి అంతయు తెలియచేసేదము. అతడి ఆటంకములు తొలగింపగలడు అని శివుని మాటలు విని బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు రుద్రుని ముందుంచుకొని వైకుంఠానికి వెళ్ళిరి. అచ్చట దేవదేవేశుడు, జగత్పతి, రమాపతి, కమలపత్రాక్షుడు, ప్రభాయుతుడు విష్ణువును దర్శించిరి. దేవతలు భక్తి పార్వశ్యంతో గద్గద స్వరంతో విష్ణుమూర్తిని ఇట్లు స్తోత్రించిరి: ఓ మహాపురుష, మహాపురుష పూర్వజ, రమాకాంత, నీకు జయము. కామజనక, కామఫలదాయక విష్ణు, నీకు జయమగుగాక. వరాహవరహ గోవింద, మహాయజ్ఞస్వరూప, మహావిష్ణు, జగత్తుత్పత్తి కారణ, మత్స్యావతార, వేదోద్ధారక, ఈశ, నీకు జయమగుగాక. మత్స్యరూప, సత్యవ్రత పరాయణ, దానవాంతక, సురకార్య నిర్వాహక, దయాసాగర, నీకు నమస్కారము. అమృతం సంపాదించిన దేవా, ఈశాన, కుర్మరూప, నీకు నమస్కారములు. దానవనాశక, ఆదివనాహ రూప, నీకు నమస్కారములు. భూమిని ఉద్ధరించుటకు వరాహరూపము తాల్చిన దేవా, మహాదైత్యుని చంపిన నరసింహరూప, నీకు నమస్కారములు. వాడి గోళ్లతో రాక్షసుని చీల్చిన నరసింహ, నీకు నమస్కారములు. వామన రూపమున త్రిలోక సంపదలకు గర్వించిన బలిని అణిచివేచితివి. బలి గర్వమడిచిన వామనుకు నమస్కారములు. కార్తవీర్యార్జును ఓడించినవాడు, దుష్ట క్షత్రియులను దునుమానివాడు, రేణుకకు జన్మించినవాడైన పరశురామ రూపం దాల్చిన దేవా, నమస్కారములు. దుష్ట రాక్షసుడైన రావణాసుని శరముదును మాడినవాడును, అనంత విక్రముడు, ధర్మ విగ్రహుడు, మోహన రూపుడైన దశరథ రాముడవు నీవు, నీకు నమస్కారములు. కంసుడు, దుర్యోధనుడు మొదలగు రాక్షసరాజులు భూమిని భరింపలేకుండెను.
అప్పుడు ధర్మస్థాపనకు పాపులను చంపి భూభారం తగ్గించి తిని అట్టి శ్రీకృష్ణ పరమాత్మవు విభునగు నీకు నమస్కరించుచున్నాను. యజ్ఞములు వలదని పశుహింస తగదని ప్రబోధం చేసిన వాడవు, బుద్ధి రూపం దాల్చిన దేవుడవు, నీకు నమస్కారములు. దేవతలు పీతవస్త్రధారి దేవదేవేశ్వరుడు విష్ణువుని స్తుతించిరి. వారి స్తోత్రమును ఆలకించి పురుషోత్తముడు నవ్వుచూ దేవతలతో ఇట్లా నేను, దేవతలారా, మీ స్తోత్రం నాకు సంతసించి తిని. మీరు చేసిన ఈ స్తోత్రము సమస్త సుఖములను ఇచ్చును. 1000 ఏళ్ళ ఈ స్తోత్రము సకలార్థ సాధకము. దీనిని చదివిన వారికి భుక్తిముక్తులు కరతలామకములు. దేవతలారా, మీ దుఃఖమును తెలుపుడు, దానిని తప్పక తొలగింతును. ఈ విషయమున రవ్వంతయు సందేహం లేదు అను భగవంతుని మాటలను దేవతలు విని తమ విషయం ఇట్లు తెలప మొదలుపెట్టిరి. దేవదేవా, సృష్టి స్థిత్యంత కారణ విష్ణు వింధ్రపర్వతము సూర్యుని మార్గమునకు అడ్డంగా నిలిచి కదులటలేదు. సూర్యుని సంచారం ఆగిపోవటచ్చే మాకు ఆవిరి భాగములు అందడం లేదు. ఇప్పుడు ఏమి చేతుము, ఎక్కడికి పోదుమో అని అడిగిరి. విష్ణుమూర్తి దేవతలతో ఇట్లు చెప్పతడిగాను. సమస్త జగత్తును సృష్టించు దేవి అందరికీ పూజనీయురాలు. ఆమెను పూజించువాడు గొప్ప శక్తిమంతుడు. అట్టి శక్తి గలవాడు అగస్త్య మహాముని. అతడు కాశీనగరమందు నివసించుచుండెను. వింధ్రపర్వతమును అణచగలిగిన వాడు అతడొక్కడే. అతడు తేజస్శాలి బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఆ మునివర్యుని సంతోషింపచేయుడు. అతని వలన నీ కార్యము తప్పక ఫలించునని చెప్పగా దేవతలు హరికి సవినయంగా నమస్కరించి కాశీనగరమునికి వెళ్ళి అచ్చట దాన ధర్మాదులు నరించి ముని యొక్క ఆశ్రమం చేరిరి. ఆ ఆశ్రమము ప్రశాంతంగా ఉండెను. అనేక జంతువులు కూడా పరస్పర వైరమును మాని స్వేచ్ఛగా సంచరించుచుండెను. మునివర్యుడు ప్రశాంతితో ప్రసన్నుడై ప్రకాశించుచుండెను. దేవతలు మునిని దర్శించి నమస్కరించిరి. బ్రాహ్మణోత్తమగు వానితో, మునివర్య, కుంభసంభవ, లోపముద్రాపతి, నీకు నమస్కారములు. నీటిని నిర్మలం చెయ్యు మదముగల మహర్షి, నీకు నమస్కారములు. పూజ్ర, భార్యా సమేత, నీకు నమస్కారములు. ప్రసన్నుడు వగుము, నీకు మేము శరణాగతులము. దుస్తరమైన వింధ్యపర్వత ప్రవర్తనముచే మేమే సంకటములకు పాలైతిమి అని పలకగా అగస్త్య మహాముని నవ్వుచు, దేవతలారా, మీరు మహాత్ములు, మీరే పనినైనా సాధించగలరు. అయినను నా వలన కాగల పని ఉన్నచో తెలుపుడు, నా శక్తి కొలిది మీకు సహాయం చేయగలను అని అగస్త్యుడు పలికెను. మహర్షి, వింధ్యపర్వతము సూర్యుని గమనముగా అడ్డగించింది. అందుచే ముల్లోకముల హాహాకారాలు చేయుచున్నవి. మునీషా, నీ పుణ్య తపస్సు ప్రభావమున ఆ పర్వతము తప్పక లొంగిపోగలదు. ఇది మాకు మీరు చేయవలసిన మహోపకారము అని దేవతలు ప్రార్థింపగా అగస్త్య మహర్షి మీ కార్యము తప్పక నెరవేర్చగలనని మాట ఇచ్చాను. దేవతలెల్లరూ మహదానందభరితులేరి. తర్వాత తన భార్యతో కాశీని విడిచి వెళ్ళవలసిన అవసరం ఏర్పడిందని చెప్పి శ్రీ విశ్వనాథ దండపాణి కాలభైరవాది దేవతలందరికీ నమస్కరించి సాక్షి గణపతి సన్నిధికి వెళ్ళి ప్రార్థించి దక్షిణ దిక్కుగా బయలుదేరాను. కాశీనగరము వదులుచున్నందుకు బాధపడి ముని కాశీ కాశీ అని స్మరిస్తూ తన భార్యతో బయలుదేరాను. అర్ధ నిమిష కాలమున సూర్యుడు అడ్డగించున్న వింధ్యపర్వతము చేరెను. తన ఎదుట నిలిచిన మహర్షిని చూసి వింధ్యపర్వతం భయభక్తులతో పాదములకు నమస్కరించెను. అగస్త్య మహర్షి ప్రసన్నవదనంతో వింధ్యపర్వతాన్ని చూసి ఇట్లన్న, వత్స, నేను మరలా తిరిగి వచ్చే వరకు నీ విటులే ఉండుము. నీ ఎత్తైన శిఖరములు నేను ఎక్కలేను అని ముని దక్షిణ దిశకి వెళ్ళ ప్రయత్నించాను. వింధ్యను దాటి దక్షిణ దిశగా వెళ్ళి ఆ మార్గంలో శ్రీశైలమును దర్శించాను. పిమ్మట అచ్చటి నుంచి మలయాచలానికి వెళ్ళి అక్కడ నివసించుటకు ఆశ్రమాన్ని నిర్మించుకునేను. పూర్వము స్వయంభూమనువును పూజించిన దేవి కూడా వింధ్యపర్వతంపై స్థిరంగా ఉండటం వల్ల ఆమెకు వింధ్యవాసిని అనే పేరు ఏర్పడింది. జగదాంబాను గ్రహించి అగస్త్యుడు వింధ్యపర్వతంను అణచగలిగాను. నారదుడు ప్రశ్నింపగా నారాయణుడు సురథుడను రాజు చరిత్రను ఇట్లు చెప్పాను. చైత్రవంశమందు జన్మించిన సురథుడను రాజు మిక్కిలి బలపరాక్రమలు కలవాడు. అతడు గుణగ్రాహి, కవి, యాత్రికుల పాలటి కల్పవృక్షము, సకల శాస్త్రములందు నేర్పరి. ఒకప్పుడు శత్రువులు మ్లేచ్చులు సేనలతో వచ్చి అతని నగరాన్ని చుట్టుముట్టిరి.
సురథుడు నగరం వెలుపల శత్రువుల్ని జయించుటకు సైన్యంతో సిద్ధపడెను. దైవవశమున ఆ యుద్ధంలో సురథుడు అని మంత్రులు శత్రువుల చేతిలో ఓడిపోయిరి. అతని ధనాగారము శత్రువుల వశమయ్యను. పరాక్రమశాలి అయిన సురథుడు నగరం నుంచి వెళ్ళగొడబడెను. అతడు వేట నెపంతో గుర్రం ఎక్కి కలత చెందిన మనస్సుతో జనసంచారం లేని అడవి యందు తిరుగుచుండగా ఒక ముని ఆశ్రమం కనపడెను. ఆశ్రమంలో జంతువుల సైతము ప్రశాంతంగా ఉన్నవి. అనేకులు శిష్యులు అచట సుమేధసుడనే మహర్షికి సేవలు చేయుచు ప్రశాంత చిత్తులై ఉండిరి. పరమ పవిత్రమైన ఆ ఆశ్రమందు రాజు సురథుడు కొంతకాలం నివసించెను. ఒకనాడు సురథుడు ముని అనుష్ఠానం పూర్తయిన పిమ్మట అతని వద్దకు వెళ్ళి నమస్కరించి వినయముతో తానొక రాజునని, శత్రువులు జయింపగా నగరాన్ని విడిచి అరణ్యానికి వచ్చి తినని తన వృత్తాంతము మహర్షికి తెలియచేసెను. ధనాగారమును రాజ్యమును ఆప్తులను కోల్పోయి మిక్కిలి బాధపడుచున్నానని మనవి చేసెను. మరియు నా ఈ దుఃఖం ఎట్లు శాంతించును? నేనేమి చేయుదును? ఎక్కడికి పోదును? వేదివేత్తవగు మహర్షి, నీవు అనుగ్రహించి ఏదైనాను ఉపాయం చెప్పుము, నాకు మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థింపగా ముని ఇట్లు రాజునకు చెప్పాను. రాజా, పరదేవత యొక్క అనుగ్రహమత్యము సమస్త బాధలను తీర్చి సుఖములను సకరగలదు. గొప్ప ఆశ్చర్యకరము ఏమనగా ఆ దేవి జగజ్జనని హరిహర బ్రహ్మల్ని పుట్టింపజాలినది విశ్వమోహిని. సమస్త లోకులకు తన మాయామోహంలో ముంచివేయగల శక్తి గల దేవత. ఆమె లోకములను పుట్టించి రక్షించుచుండును. చివరి కాలమున ఆమెయే రుద్రరూపంలో అంతమొందింపగలదు. సమస్త జగత్తులు ఆమె ఎందు పుట్టి ఆమె ఎందే పెరుగుచున్నవి. చివరికన్నయూ ఆమె అందే లయించుచున్నవి. ఆ దేవి అనుగ్రహము ఎవనిపై ఉండునో అతడు మోహం నుంచి విముక్తుడగును అని చెప్పగా, రాజు, మహర్షి, నీవు చెప్పిన ఆ దేవి ఎవరు? ఆమె ప్రాణులను ఏల మోహితులను చేయుచున్నది? మహర్షి, ఆ దేవి ఎవరి వలన పుట్టింది? ఆమె పేరేమి? రూపం ఏమి? ఆత్మ అనగా ఏది? ఈ సంశయాలన్నీ తొలగిపోటకు వివరంగా తెలియజేయగలుగుతున్నాము అని అడిగాను. అప్పుడు ముని ఇట్లు చెప్పనారంభించను. ఓ రాజా, పూర్వము యోగీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు జగత్తులన్నిటినీ లయమునర్చి క్షీరసముద్రమున శేషతల్పంపై యోగ నిద్రలో మునియుండెను. అప్పుడు దేవదేవుడగు విష్ణువు త్రివుల మాలిన్యం నుంచి మధుకైటవులను రాక్షసులు పుట్టిరి. ఆ రాక్షసులు బ్రహ్మను చంప పూనుకోగా మధుకైటవుల క్రూర స్వభావాన్ని గ్రహించి బ్రహ్మదేవుడు ప్రార్థించినను దేవదేవుడు నిద్ర నుంచి మేలుకొనలేదు. రాక్షసులు క్రూరులై ఉన్నారు. అప్పుడు నాకేమి గతి? నేను ఇప్పుడు ఏం చేయవలెను? ఎక్కడికి వెళ్ళవలెను అని బ్రహ్మ విచారించుచుండగా అతని బుద్ధికి నిద్రాదేవిని శరణు చొచ్చించో ఆమె అనుగ్రహించే శ్రీహరి మెనుకొలగడం దోచెను. అప్పుడు దేవిని బ్రహ్మ ఇట్లు స్తుతించెను. ఓ మహామాయ, ఎల్లవారలను నీ ఆజ్ఞకు లోబడుదురు. ఓ కాళరాత్రి, మహాదేవి, మహాధాత్రి, మోహరాత్రి, మధోత్కట, విశ్వవ్యాప్త వశగామిని, మాన్య, పరమానంద రసనిధి, మహనీయ, మహారాజ్య, మూల ప్రకృతి, మధుమతి, మహాదేవి, పరాపరులకెల్లా పరమస్వామివి, నన్నెక్కిన దానవు, లజ్జా, పుష్టి, కాంతి, కీర్తి, కారుణ్యమూర్తి, మనోహరిణి, జగన్నుత, జాగ్రదాది స్వరూపిణి, పరదేవత, పరమేశాని, పరమానంద పరాయణి, ఏకవచమున ఏకవై, ద్వివచమున ద్వయవై, త్రివర్గ రూపమున త్రయీమయివై, తుర్యావస్థను చెందుటకు చేతురీవయవై, పంచభూతేశ్వరుటచే పంచమివై, షష్ఠీశ్వరుటచే షష్ఠివై, సప్తవారములకు ఈశానివైన సప్తమివి, సప్త వరదాయినివి, వసువులకు ఈశానవగుటచే అష్టమివై, నవగ్రహమవై వానికి ఈశ్వరివి, నవశృంగార కళల సుందరివై, నవేశ్వరివై, నవసంఖ్యవై ఉండుట వలన నవమివై, దశ దిశలా వ్యాపించిన రమాదేవివి, దశ దిశలా పుజ్జరాల గుటచే దశమివై, ఏకాదశ రుద్ర సంసేవితవు, ఏకాదశాత్మిక ఏకాదశ గణేశ్వరివి అగుటచే ఏకాదశివి, ద్వాదశాదిత్యులకు జననివి,
ద్వాదశ భుజవుటచే ద్వాదశివి, త్రయోదశ గుణప్రియువు, త్రయోదశాత్మిక అవుటచే త్రయోదశివి, విశ్వే దేవతలకు అధీశ్వరివై చతుర్థేంద్రులకు వరములు చుటచే చతుర్దశ మనువులు సృష్టి చేసిన దాని ఒకటచే చతుర్దశివి, కామరాజ విద్యాస్వరూపిణి ఒకటచే పంచదశివి, షోడశ భుజవై షోడశ చంద్రకళలతో పూర్ణిమా చంద్రకిరణాలతో నిండిన దాని వెగుట వలన షోడశివై నీవు విశ్వవిఖ్యాతిగాంచితివి. దేవేశ్వరి, ఇట్టి రూపగుణములతో కూడియు నిర్గుణవు. చీకటిని ఆరంభించినప్పుడు దేవదేవేశుడు భగవంతుడగు రమాపతిని నీవు ఆవేశించితివి. ఈ మధుకైటవ రాక్షసుని చంపుటకై నీవు నారాయణుని మేలుకొల్పుము అని ఇట్లు స్తుతించగా, తామసీదేవి నారాయణ్ణి వదిలి రాక్షసుల్ని మోహితులను నడుచును. అంతట పరమాత్మ విష్ణువు వారిని సంహరించెను. శ్రీ నారాయణుడు నారదునికి దివ్య మహత్యం వివరించుచు ఇట్లు పలికెను. అంగరాజకుమారుడు చాక్షుక మనువు, ఇతడ 6వ మనువు. ఇతడు పులహుడనే మహర్షి దగ్గరికి వెళ్ళి అతని శరణు జొచ్చి ఇట్లు ప్రార్థించెను. బ్రహ్మర్షి, దిక్కులేని వారిని కాపాడువాడా, నాకు సంపదలను కలుగు మార్గాన్ని ఉపదేశించుము. నేను ఈ భూమండలమునకు రాజునగునట్లును, పుత్రపౌత్ర సంతానము సంపూర్ణాయువు చివరికి మోక్షం లభించినట్లును అనుగ్రహించుమని ప్రార్థించెను. ముని ఆ మాటలు విని అమ్మవారిని సేవింపుము, ఆమె మాటలు వినుము. నీవు మంగళగౌరిని ఆరాధించో ఆమె దయవలన నీకు సమస్తములైన కోరికలు ఫలించగలవు అని మహర్షి చెప్పాను. అంతట మహర్షి, లోకజడిని ఆరాధనము ఎట్లు చేయవలేను, దయతో నాకు వివరింపమని మనువుని ప్రార్థించెను. ముని ఇట్లు చెప్పాను. శ్రీదేవి పూజా విధానం పరమ శాశ్వతమైంది, దివ్యమైంది. శ్రీ మహాసరస్వతీ బీజము నిరంతరము జపము చేయము. దానిని 3 వేళలందునూ జపించువాడు భుక్తి ముక్తుల్ని పొందగలడు. ఆ వాగ్భవ బీజమున మించింది ఏదీనూ లేదు. ఈ జపము చేత సాధకుడు బలవీర్య వృత్తి సిద్ధుల్ని పొందగలడు. దీనిని జపించి ఏ బ్రహ్మ సృష్టి చేయగలవాడయ్యను. విష్ణువు దీనిని జపించి సృష్టిని పాలించుటలో పేరు పొందెను. రాజా, శివుడు దీన్ని జపం చేసి సంహారం చేయగలిగను. లోకపాలకులు దీన్ని జపించి నిగ్రహానుగ్రహ సమర్థులై బలవీర్య సంపదలచే ప్రసిద్ధులైరి. కనుక నీవు సరస్వతీ బీజాన్ని జపించి జగదంబికను సేవించి ఆమె దయవలన కొలతి కాలంలోనే మహాసంపదలను పొందగలవు. ఇట్లు పులహముని ప్రబోధింపగా అంగపుత్రుడు తపమును చేటుకు విరజానది తీరానికి వెళ్ళాను. అచ్చట వాగ్భవ బీజమును జపించుచు ఆకులు అలుములు తినుచు తీవ్రంగా తపస్సు చేసెను. ఆ రాజు తొలి సంవత్సరం చిగురుటాకులు, 2వ ఏడు నీరు మాత్రమే తాగుచు, 3వ ఏడు గాలి మాత్రమే ఆహారంగా కలవాడే స్థాణువు వల్లే కదలకుండెను. ఈ విధంగా 12 సంవత్సరాలు వాగ్భవ బీజమును జపించుచు ఆహారం మానడం వలన అంగరాజకుమానికి మంచి బుద్ధి కలిగను. ఇట్లేకాంతంలో దేవి పరమమంత్రం జపించుచుండగా జగన్మాత అయిన పరమేశ్వరి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఆ సర్వదేవమయి జ్యోతిర్మయి మహేశ్వరి సుప్రసన్నయ్యి లలిత మధుర వజ్రములతో అంగరాజపుత్రునికి ఇట్లనెను. రాజా, నీ మనసులోని కోరికను తెలుపుము. నీ తపమునకు సంతసించి తిని శుభములైన వరములను వర్షింతును అని పలుకగా, దేవతలచే పూజించబడు దేవేసి, నా భాగ్యముచే నీవు దర్శనమిచ్చితివి. నేనొక మన్వంతరం వరకు రాజ్య పరిపాలన చేయనట్లు వరమిమ్మని ప్రార్థించుచున్నాను అనెను. దేవి అప్పుడు, రాజా, నీకు మన్వంతర కాలము సుస్థిరమైన రాజ్యం నిచ్చితిని. నీకు బల విక్రమ సహితులు సుగుణశాలరు కుమారులు పుట్టగలరు. నీ రాజ్యమునకు ఎదురు లేదు. చివరికి నీకు మోక్షం కూడా లభించును అని వరములిచ్చాను. అతని భక్తికి సంతసించుచు దేవి అంతర్ధానమొందింది. అతడు భగవతి దయ వలన 6వ మనువయ్యెను. మరియు అతడు మాన్యుడై సర్వసుఖములు పడచెను. అతని కుమారులు బలవీర్య సంపన్నులై కార్యభార నిర్వహణ సమర్థులై వన్నెకెక్కిరి. దేవీ భక్తులు సూరులు పరాక్రమవంతులు మహనీయులు మహారాజ సుఖవంతులై కీర్తి నొందిరి. ఇట్లే చాక్షుక మనువు శ్రీదేవిని ఆరాధించుచే ముక్తిని పొందెను.
శ్రీనారాయణుడు వినినంత మాత్రానే దేవి భక్తి తప్పక కలుగునట్టి ఇతర మనువుల పుట్టుకలను నారదుడికి ఇట్లా వివరించ మొదలుపెట్టాను. శ్రీ వైవస్వత మనువుకు 6 పుత్రులు జన్మించిరి. వారు కరుషుడు, వృషధుడు, నాభాగుడు, దిష్టుడు, శ్రీయాతి, త్రిశంకుడు అనేవారు. మహాబలశాలురు. వీరారుగును కాళింది నది ఒడ్డుకు వెళ్ళిరి. వారక్కడ నిరాహారులై గాలిని బంధించి దేవీమూర్తిని నిర్మించుకొని వేరువేరుగా పూజింపసాగిరి. దేవిని వివిధోపచారాలతో భక్తిగా పూజించుచుండిరి. వారు తపఃప్రభావించి మహాపరాక్రమశాలులైరి. కొంతకాలం ఎండుటాకులు తిని మరికొంతకాలము వాయుపక్షులై పడరాని పాటలు పడిరి. వారు భక్తితో గౌరవంగా దేవిని సేవించుచుండగా వారికి మోహనాశకరమైన నిర్మలమైన భక్తి ఏర్పడెను. వారు నిరంతరము దేవి పాదాలే చింతించుచు తమ నిర్మల హృదయమందెల్లా లోకములు దర్శించుచు తాము చేసిన తీవ్ర తపస్సుకు ఫలంగా అద్భుతమైన దేవీ సందర్శన భాగ్యాన్ని పొందిరి. ఈ విధంగా 12 ఏళ్ళు గడిచిన పిమ్మట జగదీశ్వరి వేల సూర్యుల కాంతితో మిరమిట్లు గొరుపుచు వారికి ప్రత్యక్షమయ్యను. 6 కుమారులను విమలాత్ములై దేవిని సందర్శించిరి. వారు భక్తి వినయాలతో కూడిన హృదయములతో శ్రీదేవిని ఇట్లు స్తుతించినారు. ఓ మహేశ్వరి, ఈశాని, పరమాకరుణాలయ, నీకు జయము. వాగ్భవ మంత్రంచి ప్రతిపాదింపబడు దేవి, క్లీంకారమూర్తి దేవి, ఈశ్వర ప్రియ, కామరాజ జపముచే ఆనందమిచ్చుదేవి, మహామాయ, మహాసామ్రాజ్యదాయిని, ఆనందమయి, హరిహర రవి మహేంద్ర స్వరూపిణి, ప్రసాద సుముఖి దేవి, నీకు జయమని స్తుతించిరి. అప్పుడు శ్రీదేవి ఇట్లు పలికెను. మహాత్ములైన రాజపుత్రులారా, నా ఉపాసనచే మీరు తపోమయులు, నిర్మల చిత్తులు, మంచి బుద్ధి కలవారు అయితిరి. వరములను కోరుకునుడు. నేను మీ ఎడల ప్రసన్నురాలైతిని. మీ మనసులంతలి కోరికలు తెలుపుడు అనగా రాజపుత్రులు దేవి, మాకు నిష్కంఠమైన రాజ్యము, చిరంజీవులకు పుత్రులు కావలేను. మాకు తరగని భోగభాగ్యములు, యశము, తేజము, మతి కలగవలేను. ఇదే మేము కోరు విషయము అని పలికిరి. శ్రీదేవి ఇట్లనెను. రాజపుత్రులారా, నా దయ వల్ల మీకు అఖండ బల సంపదలు, యశము, తేజము, విభూతులు వరుసగా కలుగగలవు. మీరెల్లరూ మనవంతరములకు పతులు కాగలరు. చిరంజీవులైన పుత్రులతో భోగభాగ్య సంగములతో ఆనందించగలరు అని పలికెను. ఇట్లు భ్రామరీ జగదంబ వారి చేత భక్తితో స్తుతించబడి వారికి వరములొసగి అంతర్ధానమయ్యను. మరియు ఆ రాజపుత్రులు ఆ జన్మలోనే ఉత్తమ ఫలములు సకల రాజభోగములు అనుభవించిరి. అఖండ సంతానమొచ్చే వంశవృక్షమును పెంపొందించుకునిరి. తుదకు మనువులేరి అని శ్రీనారాయణుడు వివరించెను. భ్రామరి వృత్తాంతం. మనువులు 14 మహాతేజసంపన్నులు, మహాబలశాలురే భ్రామరీదేవిని కొలుచుట వలన ఆ దేవి అనుగ్రహంచే లోకవంజులు పూజ్యులైరి అని నారాయణుడు చెప్పగా, నారదుడు భ్రామరీదేవి ఎవరు, ఎట్లా అవతరించెను, ఆమె శక్తి ఎట్టిది తెలియచేయమని ప్రార్థించెను. అప్పుడు నారాయణుడు, నారద, జగన్మాత చేష్టలు విచిత్రములు, మోక్షప్రదములను. దేవి అచించ అవ్యక్త రూపిణి. దేవి దివ్య చరిత్రలన్నీయూ ఈ లోకమును ఉద్ధరించుటకే, తల్లి పనులనియూ నిష్కపటమైన దయ జాలువార్చుచు తనయని కాపాడుకుటకొరకే కదా. పూర్వము బలశాలి దేవతలకు శత్రువు, పాతాళ నివాసి, మహాక్రూరుడు, దుష్టాత్ముడైన అరుణుడనే రాక్షసుడుండెను. అతడు దేవతలను గెలుచుటకు తన రక్షణ కొరకును బ్రహ్మను ఉద్దేశించి ఘోరంగా తపమాచరించెను. అతడు మంచుకొండకు వెళ్ళి ఆకుల్ని తినుచు ప్రాణాయామపరుడే పవిత్ర గంగా తీరమున యోగము పూనెను. అతడు నీరు మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేసెను. మరి యొక్క 10,000 ఏండ్లు గాలి పీల్చుచు గాయత్రి జపించుచు తపస్సు చేసెను. ఏ ఆహారమో తీసుకొనకుండా మరి 10,000 సంవత్సరాలు తపస్సును ఆచరించెను. అటు తపస్సు చేయుచుండగా అతని శరీరం నుంచి పెద్ద మంటలు చెలరేగి ఆశ్చర్యకరముగా లోకములనే కాల్చివేయనారంభించెను. దేవతలు ఇదేమని భయకంపితులై బ్రహ్మను శరణువేడిరి. లోకములు అట్టుడికి పోచుండెను. దేవతల విన్నపం ఆలకించి గాయత్రితో హంసనెక్కి బ్రహ్మ అరుణుని వద్దకు వచ్చాను. ప్రాణము మాత్రమే మిగిలి ఎముకల గూటితో బక్కచక్కిన అరుణుడు ధ్యానంలో కన్నులు మూసుకునుండెను.
రెండవ అగ్ని వలె ప్రకాశించుచున్న అరుణుని చూసి బ్రహ్మ ఇట్లనెను, వత్స, నీకు మేలకుగాక, నీ మనసులోని కోరిక నెరిగింపుము అని చెవులకింపుగా పలికెను. అరుణుడు కన్నులు తెరిచి గాయత్రితో 4 వేదములతో తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మను దర్శించెను. మరియు ప్రణవం జపించుచు చేతులు మూడ్చి అనేక స్తోత్రాలతో బ్రహ్మను స్తుతించెను. తర్వాత తనకు చావు లేకుండానట్లు తన బుద్ధిలోని కోరికను తెలిపెను. అరుణుని మాటలు విని బ్రహ్మ అతనికి ఎంతో మెల్లగా ఇట్లు పలికెను, రాక్షసోత్తమ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాలధర్మము నొందుదురు. ఇక సామాన్యులు మరణించటంలో వింత ఏమున్నది? నీవు తగిన వరం అడుగుము, దానిని తప్పక ఇయ్యగలను. బుద్ధిమంతులు ఈ విషయంలో మొండిపట్టు పట్టరు అని బ్రహ్మ మాటలు విని రాక్షసుడు మరలా పలికాను, ప్రభో, నాకు యుద్ధంలో శస్త్రాస్త్రములతో 2 కాళ్ళు 4 కాళ్ళ జంతువులతో 2 ఆకారాలు గల ప్రాణులతోనూ చావు కలుగకుండా ఉండినట్లు వరమిమ్ము. దేవా, నేను ఎవ్వనికి ఓడిపోని బలము నిమ్ము అన్న వాని మాటలు విని బ్రహ్మ అట్లే యొగ్గకాక అని వరమిచ్చి తన స్థానమునికి వెళ్ళెను. తర్వాత అరుణుడు పాతాళ నుంచి తనపై విశ్వాసకల రాక్షసులందరినీ పిలిపించాను. ఆ రాక్షసులందరికీ బ్రహ్మ తనకి ఇచ్చిన వరాన్ని తెలియచేశాను. అప్పుడు రాక్షసులందరూ వానిని రాజుగా చేసరి. అతడు ఇంద్రునితో యుద్ధము చేయుటకు తన దూతని అమరావతికి పంపాను. దూత వాక్కులు విని దేవరాజు భయంతో వణికిపోయాను. అతడి దేవతల్ని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాను. బ్రహ్మ విష్ణువులు ఇరువురును కలిసి కైలాసానికి వెళ్ళిరి. అచట రాక్షసుని చంపుటకు మంత్రాలోచన చేసిరి. ఆ సమయంలోనే అరుణుడు సేవలను తీసుకొని త్వరగా స్వర్గంపైకి దండెత్తెను. మరియు తానొక్కడైనను సూర్యచంద్ర యమ అగ్ని రూపాలను నానా రూపంలో తన తప్పు బలముచే ధరించాను. దేవతలందరూ అంతకుముందే తమ తమ నివాసాలను విడిచి కైలాసానికి వెళ్ళి ఉండిరి. దేవతలు తమ తమ కష్టాలను వేరువేరుగా శంకరునితో మొరపెట్టుకునిరి. రాక్షసునికి ఇచ్చిన వరములు విమర్శించగా దేవతలు ఏమీయూ చేయజాలకుండిరి. అంతలో వారికి ఆకాశవాణి ఇట్లు వినిపించెను, మీరు త్రిభువనేశ్వరిని సేవింపుడు, ఆ దేవి మీ కార్యం నెరవేర్పగలదు. ఆ రాక్షసుడు నిరంతరము గాయత్రిని జపించును. ఆ జపమాగిన వెంటనే వానికి చావు మూడును అని సంతోషకరమైన వాక్కు వానికి వినవచ్చును. దేవి వాక్కును వినినవారు దాని గురించి శ్రద్ధతో ఆలోచింపసాగిరి. అంతలో దేవేంద్రుడు బృహస్పతిని పిలిచి ఇట్లను, గురువయ్య, నీవు దేవకార్య నిమిత్తమై రాక్షసుని వద్దకు వెళ్ళుము. వాడు గాయత్రి జపము మానునట్లు చెయ్యుము. ఇక్కడ మేం కూడా నిశ్చల ధ్యానంతో పరమేశ్వరుని కొలుచుచుందుము. దేవి ప్రసన్నయ్యి నీకును సహాయం చేయగలదు అని గురువునకు మనవి చేసి ఇంద్రుడు దేవతలను రాక్షసభీతులుగా తమ కాపాడమను జంబూ నదీశ్వరికి వెళ్ళి సన్నిధికి వెళ్ళిరి. వారందరూ అచట మాయాబీజమును జపించుచు దీక్షతో శ్రీదేవి యాగపరాయణులై తపమాచరించసాగిరి. అప్పుడు బృహస్పతి వెంటనే రాక్షసుని వద్దకు వెళ్ళాను. రాక్షస రాజు తన వద్దకు వచ్చిన మునివర్యుని ఇట్లా ప్రశ్నించాను, మునివర్య, ఇక్కడ నుండి రాక ఎక్కడికి, ఏమి పని నాకు తెలుపుము. నేను నీకు మిత్రుడును కాను, శత్రువును అను రాక్షసుల మాటలు విని ముని ఇట్లను, మేము నిరంతరము జపించు గాయత్రీదేవిని నీవు కూడా సేవించుచున్నావు కనుక నీవు మాకు మిత్రుడివి ఎట్లు కావు అను బృహస్పతి మాటలకు దేవమాయచే మోహితుడే అభిమానమునకు లొంగి పరమమంత్రముకు గాయత్రిని వదిలిపెట్టెను. దానివల్ల రాక్షసుడు తేజోహీనుడయ్యాను. బృహస్పతియు వచ్చిన పని త్వరలో నెరవేరటం వల్ల ఆ చోటు విడిచి వెళ్ళాను. జరిగిన విషయము ఇంద్రునికి తెలిపాను. దేవతలందరూ సంతోషించి పరమేశ్వరుని మెచ్చుకొనిరి. ఇట్లు కొంతకాలం గడిచెను. ఒక సమయమున జగన్మంగళకారణియకు జగన్మాత దర్శనమిచ్చెను. ఆమె కోటి సూర్యుల కోటి మన్మథుల సౌందర్యం కలదై పైపుతులతో, చిత్రవస్త్రములతో, పుష్పమాలాభరణములతో, పిడికెటనున్న విచిత్ర భ్రమరములతో, వరాభయ ముద్రలతో, పెక్కు తుమ్మెదలు మోగిన పూలమాలల దాల్చి దయామృతము ఉట్టిపడుచు శాంతగై లెక్కకు మిక్కిలియైన చిత్రమైన తుమ్మెదలు తన చుట్టూను చేరి కొలుచుచుండగా సకల శృంగార సంపదలతో కూడి సర్వ వేదములచే పొగడబడుచుండెను.
సర్వాత్మిక, సర్వమయీ, సర్వమంగళరూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి శివ అగు తల్లిని బ్రహ్మ మొదలగు దేవతలెల్లూ దర్శించి తమ మనస్సులు సంతోషింప శివభవాని నీట్లు స్తుతించిరి. కమలభద్రాక్షి, సర్వాధార, మహావిద్యాదేవి, సృష్టి స్థిత అత్యంత కారిణి, నీకు మా ప్రణామములు. తల్లి, విశ్వ తేజేశ ప్రాజ్ఞ విరాట్ సూత్రాత్మ అవ్యాకృత కూటస్థ రూపం గల దేవికి మా ప్రణామములు. సర్గాదిరహిత, దుష్టులను చంపుటలో స్వతంత్రురాల, నిరర్గల ప్రేమ గవ్య, భర్గ తేజస్విని దుర్గా, నీకు మా ప్రణామములు. కాళీమాత, నీల సరస్వతి, ఉగ్రతార, మహోగ్ర, నీకు నిత్యము ఇవే మా ప్రణామములు. పీతాంబరధారిణి దేవి, త్రిపురసుందరి, భైరవి, మాతంగి, ధూమవతి, నీకు మా హృదయపూర్వక ప్రణామములు. ఛృన్నమస్త, పాలకడలి పట్టి, శాకాంబరి, రక్తదంతికి, శివ, నీకు మా భక్తి ప్రణామములు. శృంభ నిశృంభ నాశిని, రక్తబీజ వినాశిని, ధృమ్రలోచన సంహారిణి, వృత్రాసుర నిషూధిని, చండముండ మర్దిని, దానవంతకరి, శివ, విజయ, నీకు మా ప్రణామములు. పృథ్వీ ప్రాణభూత మహాదయ తేజోరూపిణి, నీకు నమస్కారములు. విశ్వదేవ దయా ధర్మజ్ఞాన జ్యోతిర్మూర్తి, నీకు నమస్కారములు. దేవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి, స్వాహ, స్వధ, దక్షిణ, వరదాయిని, దేవి, నీకు మా కోటి ప్రణామములు. ఆగమశాస్త్రములు, నేతి నేతి అను వాక్యములు నిన్ను వర్ణించును. సర్వ ప్రత్యక్ స్వరూపిణి, పరదేవత, నీకు మా ప్రణామములు. తుమ్మెదలచే కొలవబొట్టు వలన భ్రామరీదేవి అని ప్రసిద్ధిగాంచిన దేవి, నీకు నిత్యము మా ప్రణామములు. అంబానీ పక్క భాగముల, ముందు భాగమున, పై భాగమున, కింది భాగమున ఎల్లడలా మా ప్రణామములు. అనంతకోటి బ్రహ్మాండ నాయక, జగదాంబిక, మణిద్వీప నివాసిని, మహాదేవి, మాపై దయచూపము. జనని, జగన్మాత, పరాత్పరదేవి, శ్రీభువనేశ్వని, సర్వోత్తమ కళ్యాణగుణములకు నిలయమా, భువనేశ్వరి, పరమేశాన్ని, విశ్వకారణ, మా ఎడలు ప్రసన్నవగుము. దేవతల తీయని ఈ మాటలు విని మధురకంఠధ్వనితో జగదంబ వారికిట్లు పలికెను. దేవతలారా, మీ ఎడల ప్రసన్నురాలైతిని, మీకెల్లరకు వరములీయగలను అన్న దేవీ వాక్యాలు విని తమ దుఃఖమునకు కారణమైన దుష్ట రాక్షసుని చరిత్రను, వాడు జగముల బాధించి తీరును, దేవ బ్రాహ్మణ వేదముల పరిహరించి నశింపచేయుటను, దేవతల స్థానభ్రంశమును దేవికి విన్నవించిరి. బ్రహ్మవానికి ఇచ్చిన వరమును కూడా తెలిపిరి. దేవి దేవతలకు చెప్పిందంతయు విని తన చేతిలో పక్క రూపములు గల తుమ్మెదలను ప్రేరేపించెను. ఇంకనూ ఎక్కువ తుమ్మెదలను సృష్టించెను. అవన్నీ మీడు తలదండు వలె ముల్లోకములు వ్యాపించెను. అవి అంతరిక్షమును నిండిపోటచే నేలపై చీకట్లు వ్యాపించెను. దివిపై, పర్వత శిఖరంపై, చెట్లపై, అడవులందు ఎల్లడలా తుమ్మెదల దండు మహాద్భుతంగా వ్యాపించెను. అవన్నీ అరుణరాక్షసుని రొమ్ము చీల్చివేసినవి. తేనె తీయువానిని తేనెటీగలు కోపంతో పట్టి కుట్టినట్టు వానివి అవన్నీ మిక్కిలు బాధించెను. అప్పుడు వాని శస్త్రాస్త్రాలు ఏవియూ పనిచేయలేదు. సంభాషణ లేవు, యుద్ధం లేదు, చావు మాత్రము తప్పించుకొని రానిదయ్యను. ఎక్కడనున్న రాక్షసులు అక్కడే మరణించిరి. రాక్షస వీరులెల్లరూ క్షణకాలంలో నశించిరి. ఈ విధంగా రాక్షసులు నశింపచేసి పిమ్మట తుమ్మెదలన్నీ దేవిని చేరినవి. ఏమి వింత, ఏమి వింత అనుచు లోకులు ఆశ్చర్యపడిరి. ఇది అంతయు జగదంబ మాయ వల్లే జరిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలు సంతోష సాగరమున ఓలలాడి జగదంబికను పూజించిరి. వారు వివిధోపచారములతో, పలు కానుకలతో పూలమాలలు సమర్పించి జయజయధ్వనులు చేసిరి. దేవదుందువులు మోగినవి, అప్సరసులు నాట్యమాడిరి, మునులు వేదములు చదువగా గంధర్వులు పాడిరి. ముల్లోకముల వారును వివిధ వాద్యధనులతో దేవీ మహోత్సవములు జరిపిరి. అందరూ వివిధ స్తోత్రములు చదివిరి, నుతించిరి. అప్పుడు మహాదేవి సంతోషించి వారికి తగిన వరములనిచ్చెను. కొందరు కోరుకొనగా వారికి నిశ్చల భక్తిని ప్రసాదించెను. తర్వాత దేవతలు చూచుచుండగానే శ్రీదేవి అంతర్ధానం చెందెను. శ్రీమాత్రే నమః. శ్రీదేవీ భాగవతం 10వ స్కందం సంపూర్ణం.